నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి గట్టెక్కడంతో సెన్సెక్స్ 49 పాయింట్లు లాభపడింది. 23,400 ఎగువన ముగిసింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో దాదాపు 1000 పాయింట్ల మేర కదలాడిన సూచీ చివరకు 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద నిలిచింది. నిఫ్టీ 33.05 పాయింట్ల లాభంతో 23,412 వద్ద ముగిసింది. మెటల్, ఆయిల్, గ్యాస్ స్టాక్స్ మద్దతుగా నిలిచాయి. సెన్సెక్స్ 30లో ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడగా మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇక డాలర్తో రూపాయి మార్కం విలువ మరింత క్షీణించింది. ఓ దశలో 95.80 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం రూపాయి మార్కం విలువ 95.71గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $107 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,701 వద్ద ట్రేడ్ అవుతోంది.